హాయ్ గైస్ అందరికీ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు మన మొబైల్ ఒరిజినలా కాదా అని మనం ఎలా చెక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి కారణం మన సబ్స్క్రైబర్లకు కామెంట్ చేశారు. మన సబ్స్క్రైబర్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, దానికోసం మన మొబైల్లో ఉన్న ఈఎంఐ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఎలా తెలుసుకోవాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. మన మొబైల్లో ఉన్న గూగుల్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ సెర్చ్లో మీరు ఏం చేస్తారంటే imei.info అని చెప్పి మీరు టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసి తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో ఇక్కడ మనం మన మొబైల్ ఐఎంఈ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఎలా తెలుసుకోవాలి, ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తాను. ఒకసారి మీరు సింపుల్గా ఇక్కడ బ్యాకప్ చేయండి. బ్యాకప్ చేసి ఇక్కడ మన కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్ ఓపెన్ చేయండి. కీబోర్డ్ని ఓపెన్ చేసేసి ఇక్కడ మనం సింపుల్గా మన ఈఎంఐ నెంబర్ తెలుసుకోవాలంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. *##06# అని చెప్పి టైప్ చేసి ఆటోమేటిక్గా మన మొబైల్ ఈఎంఐ నెంబర్ అయితే ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేనైతే ఆల్రెడీ టైప్ చేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి ఈ నెంబర్ని మళ్ళీ ఒకసారి చూపిస్తాను. *##06# అని చెప్పి టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏ మొబైల్ అయినా సరే మన ఈఎంఐ నెంబర్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక సింపుల్గా మీరు మళ్ళీ అదే వెబ్సైట్కి వచ్చేయండి. వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ చెక్ చేశాను. నేను ఏ వీడియో చేసినా సరే అది జెన్యున్గా వర్క్ అయితే మాత్రమే నేను వీడియో చేస్తాను. ఆల్తో పాల్తో వీడియో అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఏ వీడియో చేసినా 100% కరెక్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నా ఈఎంఐ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇక్కడ చూడండి, కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ప్రతిసారి మనకి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పి ఇక్కడ చూడండి, ఇదైతే మనకు ఉంటుంది. దీన్ని అయితే మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. అది కూడా ఇదే దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను అనుకున్నాను, బట్ ఇదే వీడియో మీకు చెప్తాను. ఓకే, దీంట్లో ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకైతే ఇక్కడ వెరిఫికేషన్ చేసుకొని చెప్పి ఇక్కడ వస్తుంది. దీనికోసం చాలామంది అయితే అడిగారు అండ్ ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ దాంతోపాటుగా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇది ఇమేజ్. ఈ ఫస్ట్ ఇమేజ్ మనకు ఇక్కడ 9 ఇమేజెస్ ఉన్నాయి కింద. ఆ ఫస్ట్ ఇమేజ్ ఎక్కడెక్కడ ఉందో దాన్ని అయితే మనకి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ ఇమేజ్కు సంబంధించిన ఇక్కడ ఏదైనా క్లూ ఉంటే కనుక మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి సిప్ ఏదో ఉంది అండ్ వాటర్ ఇలా ఉంది కదా. ఇక్కడ ఏంటి మనకు ఇక్కడ సిప్ ఎక్కడ ఉంది, ఇది ఒకటి ఉన్నది. అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ ఇది ఒకటి. ఇలా మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. వెరిఫై ఇక్కడ మనకైతే వెరిఫై కాలేదు. మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ మనకు మళ్ళీ మనం క్లిక్ చేద్దాం ఇక్కడ వాటర్ మీద అండ్ వెరిఫై మీద క్లిక్ చేద్దాం. ఓకే, మనకైతే వెరిఫై అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనము ఫస్ట్ ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్లో ఎటువంటి దాంట్లో ఏం మ్యాటర్ ఉందో అదే సేమ్ దానికి సంబంధించిన మ్యాటర్ కింద ఉంటే అది సెలెక్ట్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకు వెరిఫై అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంతే, మీకు అర్థమైంది అనుకున్నాను. ఓకే, అయిపోయిన తర్వాత అక్కడ చెక్ అని చెప్పింది కదా, చెక్ మీద క్లిక్ చేయండి. చెక్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్కి సంబంధించిన మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు సామ్సంగ్ గెలాక్సీ M31s నా మొబైల్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి, నాకు దానికి సంబంధించిన ఈఎంఐ నెంబరు అండ్ కింద వచ్చేసి ఇక్కడ మోడలు అండ్ సామ్సంగ్ బ్రాండు ఇక్కడ మొత్తం మనకైతే ఇక్కడ చూపిస్తాను అనమాట. చూడండి, ఇక్కడ సామ్సంగ్ మొబైల్ ఇక్కడ దీనికి సంబంధించిన ఈ లోగో కూడా మనకు ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ చూడండి, మాకు చాలా ఇక్కడ ఫోను వారంటీ ఇలా ఫోను బ్లాక్ చెక్ సింపుల్ ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కటి నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇలా మనము ఒకవేళ చైనా మొబైల్ కానీ ఎవరైనా అమ్మినా కానీ చూడండి, మాకు ఇంకా దాంతోపాటు ఇక్కడ డివైస్ టైపు స్మార్ట్ ఫోన్ అండ్ ఇక్కడ రిలీజ్ 2020 అండ్ సిమ్ కార్డు మైక్రో అండ్ ఎల్ఈడి డిస్ప్లే సూపర్ AMOLED డిస్ప్లే ఇది నాది. అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు చూడొచ్చు. నేను ఓన్లీగా ఒక నెంబర్ ఎంటర్ చేస్తే మనకు దానికి సంబంధించిన 6GB ర్యామ్ నా మొబైల్ Android 10 ఇక్కడ దాంతోపాటుగా మొత్తం ప్రతి ఒక్కరి దగ్గర మనకు చూపిస్తుంది. ఇలా మనం సింపుల్గా ఒక్క నెంబర్ ఎంటర్ చేసేసి మీరు ఎవరైనా కొత్త మొబైల్ తీసుకున్నా సరే, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి పాత మొబైల్ కొనుక్కున్నా సరే ఇలా మీరు చెక్ చేసుకొని ఆ మొబైల్ ఒరిజినలా, చైనా మొబైలా, డూప్లికేటా, కాపీయా అని చెప్పి మొత్తం చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఖచ్చితంగా ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మనకైతే 100% అయితే ఇక్కడ మనకు మొత్తం చూడొచ్చు, చెక్ చేసుకోవచ్చు. 100% జెన్యూన్ అనమాట ఇది ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇటువంటి చిన్న ట్రిప్స్ గురించి అయితే చాలా వీడియోస్ చేస్తాను. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇండియా లేను, నాకు టైం సరిపోవడం లేదు, అందుకోసం నేను వీడియో చేస్తాను. నాకు ముందు అయితే నేను కంటిన్యూగా వీడియో చేస్తాను. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్ అయితే మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్.